యాజ్ ఫార్ యాజ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్, సామాజిక పరమైనటువంటి అంశాల దగ్గరికి వచ్చేపాటికి మనం అనేక రకాల అంశాలను చూస్తూ ఉంటాం. అండర్ సోషల్ ఫ్యాక్టర్స్ వీఆర్ హ్యావింగ్ సబ్ పాయింట్స్ లైక్ రిలీజియస్ అండ్ సోషల్ సూపర్స్టిషన్ and compulsory marriage and illiteracy. The main point, social factors, consists of three subpoints: religious and social superstitions, compulsory marriage, illiteracy. In the first point, religious and social superstitions, the matters are the confidences relating to the religion and society of particular group of people who are living in India. భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మతస్థులు కానీ ప్రత్యేకమైనటువంటి ఆచార సాంప్రదాయాల వల్ల కానీ మనకి దేశంలో ఉన్నటువంటి జనాభా పెరిగే అవకాశం ఉంటుంది. ది రిలీజియస్ మ్యాటర్స్, ది సూపర్స్టిషన్స్ మ్యాటర్స్ ఆర్ కన్వెన్షన్ మ్యాటర్స్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ ది సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. మతానికి, సాంప్రదాయాలకి, మూఢనమ్మకాలకి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక దేశ జనసభ్యంకిని ప్రభావితం చేసేటువంటి స్థితి ఉంటుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఆల్సో పీపుల్ ఇన్ ఇండియా ఆల్వేస్ హ్యావింగ్ సో మెనీ సెంటిమెంట్స్. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా వాళ్ళు ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ సమాజంలో నివసిస్తున్నా, వెదర్ దే ఆర్ హ్యావింగ్ లో ఇన్కమ్ ఆర్ హై ఇన్కమ్, ఆల్వేస్ ఫాలో ది సెంటిమెంట్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ సోషల్ మ్యాటర్స్ ఆర్ రిలీజియస్ మ్యాటర్స్. భారతదేశంలో నివసిస్తున్నటువంటి అనేక మంది అక్షరాస్యులు, నిరక్షరాస్యులు కూడా వాళ్ళ ప్రత్యేకమైనటువంటి మతానికి సంబంధించినటువంటి విషయాల్లో, ప్రత్యేకమైనటువంటి సమాజానికి సంబంధించిన విషయాల్లో చాలా సెంటిమెంట్స్ని కలిగి ఉంటారు. ఈ సెంటిమెంట్స్ మన యొక్క బర్త్ రేట్ విషయంలో కూడా వర్కౌట్ అవుతూ ఉంటాయని ఆర్థికవేత్తలు వారి యొక్క పరిశోధన విషయాల్లో వెల్లడి చేశారు. ది ఆల్వేస్ డెత్ రేట్స్ ఆర్ డిక్రీజ్డ్, దీస్ టైప్ ఆఫ్ మ్యాటర్స్. The matters connected with religion and society always having greater effect in the size of the family of particular area, whether the rural area or urban area, whether the people are educated or uneducated. ప్రజలు నిరక్షరాస్యులైనా అక్షరాస్యులైనా అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద మతపరమైనటువంటి సాంప్రదాయాలు, మూఢనమ్మకాల వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న పిల్లల సంఖ్య, సంతానం యొక్క సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉందని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది రిలీజియస్ మ్యాటర్స్, ది ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ సొసైటీ ఆల్వేస్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ ది హై బర్త్ రేట్ ఆఫ్ ది సొసైటీ ఇన్ ఏ పర్టిక్యులర్ కంట్రీ లైక్ ఇండియా. నెక్స్ట్ వన్, కంపల్సరీ మ్యారేజ్, తప్పనిసరి వివాహం. ఎవ్రీ పర్సన్ ఇన్ ద సొసైటీ రెడీ టు హ్యావ్ ఏ మ్యారేజ్ ఆర్ వన్ బిగ్గర్ థింగ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ పర్సనల్. ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలో వివాహం అనేది తప్పనిసరైనటువంటి అంశంగా చెప్పబడుతుంది. ఇన్ ఇండియా ది మ్యారేజ్ హ్యావింగ్ వెరీ గ్రేటర్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ సొసైటీ యాజ్ ఏ పర్టిక్యులర్ థింగ్. ప్రత్యేకంగా భారతీయ సమాజంలో వివాహము అనేది, పెళ్ళి అనేది ఒక ప్రాముఖ్యతను కలిగినటువంటి ఒక అంశం. ఈ వివాహం అనేది తల్లిదండ్రుల చేత ఒకానొక నిర్ణీత వయసు వచ్చిన తర్వాత మేల్ కండిషన్ కానీ ఫిమేల్ కండిషన్, స్త్రీ పురుషుల్లో తప్పనిసరిగా జరిగేటువంటి ఒక ఘట్టంగా చెప్తూ ఉంటాం. ది మ్యారేజ్ ఏజ్ డస్ నాట్ కన్సిడర్ హియర్ ఇన్ మెనీ కేసెస్ ది పర్టిక్యులర్ ఏజ్ ఇన్ ది కేస్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్. యాజ్ ఫార్ యాజ్ ఫిమేల్స్ ఆర్ కన్సిడర్డ్, ఇట్ మస్ట్ బి 21 years ఇన్ పర్టిక్యులర్ కంట్రీ లైక్ ఇండియా. ప్రభుత్వ వర్గాలు చెబుతూనే ఉన్నాయి, ఆడపిల్లలకు వివాహం చేసేటప్పుడు కంపల్సరిగా 21 సంవత్సరాలు నిండి ఉండాలి అని. దిస్ వాజ్ నాట్ ది కండిషన్ ఇన్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజంలో మనం గనక గమనిస్తే 21 సంవత్సరాలు నిండక ముందే వివాహాలు చేస్తున్నారు. ప్రజలు వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళని ఒక బర్డెన్లాగా నమోదు చేయడం వల్ల, ఒక భారంగాను వాళ్ళు ఆలోచించడం వల్ల ఇలాంటి పరిస్థితులు మనకి జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే 21 సంవత్సరాలు నిండకుండా ఒక కుమార్తెకు, ఒక ఆడపిల్లకు వివాహం చేయడం వల్ల అనేక రకాలైనటువంటి ఫర్దర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి హెల్త్కి సంబంధించి ఉంటాయి, సొసైటీ మీద ప్రభావాన్ని చూసేటువంటి అంశాలు ఉంటాయి. అందువల్ల వీ మస్ట్ ఫాలో ది పర్టిక్యులర్ ఏజ్ ఇన్ ది కేస్ ఆఫ్ రూరల్ పీపుల్ ఇన్ ఇండియా, దట్ ఈజ్ 21 years యాజ్ దేర్ పర్టిక్యులర్ మ్యారేజ్ ఏజ్ ఇన్ పర్టిక్యులర్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఏజ్ మ్యాటర్ హియర్. ఇక్కడ వయస్సు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిగణనలో తీసుకోలేకపోతున్నాము.
దానివల్ల కూడా మనకు అనేక రకాల సామాజిక పరమైన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తున్నాయి. భవిష్యత్తులో వారి యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల కుటుంబంలో మదర్ రోల్ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడైతే ఆ కుటుంబం మదర్ లేకుండా ఉంటుందో ఆ కుటుంబంలో అనేక రకాలైనటువంటి ప్రభావితమైన అంశాలు చోటు చేసుకుంటాయి. దానివల్ల సొసైటీలో ఎంతో కొంత నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ది రీజన్ వీఆర్ రెడీ టు అవాయిడ్ దిస్ పర్టిక్యులర్ కండిషన్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ society in social matters and religious matters. Because of that reason, we must follow the age pattern, that is 21 years, particularly in the female population of India. Okay, next one, illiteracy. Here illiteracy also another important cause for our recorded high birth rate. అధిక నిరక్షరాస్యత శాతం ఉండటం వల్ల కూడా మనకి ఇక్కడ భారతదేశంలో జనాభా అనేది విపరీతంగా పెరుగుతుంది. ది రూరల్ పాపులేషన్ ఇన్ ఇండియా డస్ నాట్ హ్యావ్ మినిమం క్వాలిఫికేషన్ యాజ్ ఎస్ఎస్సి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది బడికి వెళ్ళేటువంటి పిల్లలను గమనిస్తే వారిలో 10th క్లాస్ కూడా కంప్లీట్ చేయనటువంటి పిల్లలు చాలామంది మనకు కనపడుతూ ఉంటారు. గ్రామీణ భారతదేశంలో 10వ తరగతిని కూడా పూర్తి చేయకుండా వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి అగ్రికల్చరల్ లేబరర్స్ ఉంటారు. The children or the students in rural areas always having more interest to do works in agricultural works or farming along with their parents. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు సాగు పనులకి ఈ యొక్క విద్యార్థులు బడిని మానేసి చదువుకి ముగింపు పలికేసి తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందువల్ల అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి నెంబర్ అనేది ఎక్కువ అవడం వల్ల. కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య మినిమం 10 మంది కంటే ఎక్కువ ఉంటుందండి. దాన్ని మనం గమనించవచ్చు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు మిగిలిన సంతానం కానీ వీళ్ళందరూ ఉండటం వల్ల కుటుంబ భారం అనేది తల్లిదండ్రులకు చాలా ప్రాబ్లంగా తయారవుతుంది. దానివల్ల చదువుకునేటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలు 10వ తరగతికి వచ్చినా కూడా వాళ్ళని మానిపించేసేసి వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్తే వాళ్ళకు కొంత వేజ్ అనేది వస్తుంది. ఈ వేతనాలతోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్ మనం మార్చితేనే భారతదేశంలో అధిక జననాల రేటును మనం నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది. వీఆర్ హ్యావింగ్ ద క్లియర్ కట్ నెసెసిటీ, దట్ ఈజ్ అగ్రికల్చరల్ లేబర్ మస్ట్ బి రెడ్యూస్డ్. ది స్టూడెంట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ ద రోల్ ఇన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఆర్ ఫార్మింగ్ యాక్టివిటీస్. చదువుకునేటువంటి విద్యార్థులు, పడికెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు సీజన్లో కానీ అన్ సీజన్లో కానీ వెళ్లకుండా మనం వాళ్ళని ఒక రకమైన చైతన్యాన్ని తీసుకొచ్చినట్లయితే ఈ నిరక్షరాస్యత అనేటువంటి ఒక అంశాన్ని మనం తగ్గించవచ్చు. ఎప్పుడైతే ఈ నిరక్షరాస్యత అనేటువంటి అంశాన్ని తగ్గించామో వీఆర్ రెడీ టు హ్యావ్ ది ఫెసిలిటీ లైక్ రిడక్షన్ ఆఫ్ బర్త్ రేట్స్ ఇన్ ఇండియా. ఈ యొక్క పర్టికులర్ ప్రాబ్లం వల్ల మనము బర్త్ రేట్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఎప్పుడైతే స్కూల్ చిల్డ్రన్ని అగ్రికల్చర్ ఫార్మింగ్ పంపించకుండా ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క లిటరసీ లెవెల్స్ పెరుగుతాయి. లిటరసీ లెవెల్స్ పెరిగితే సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీని మనము కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది సోషల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది సొసైటీ యాజ్ ఏ కనెక్షన్ విత్ హై బర్త్ రేట్ ఇన్ ఇండియా. అండర్ సోషల్ ఫ్యాక్టర్స్ వీఆర్ డిస్కస్డ్ 3 sub points: religious and social superstition, compulsory marriage and illiteracy. These 3 are mainly connected with the society with particular nature. ఒక ప్రత్యేకమైనటువంటి సమాజంలో మాత్రమే ఈ 3 రకాల లక్షణాలు మనకు కనపడతాయి. దాన్ని ఎప్పటికి కూడా మన సమాజంలో ప్రస్ఫుటంగా అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. మతము, సాంఘిక విషయాలు, అలాగే వివాహము తప్పనిసరి అనేటువంటి అంశము, అదేవిధంగా నిరక్షరాస్యత. ఈ 3 ప్రత్యేకమైనటువంటి అంశాల వల్ల కూడా భారతదేశంలో జననాల రేటు పెరిగి జనాభా విస్ఫోటనమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది, భయంకరమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ we are ready to reduce the birth rates in Indian society. Next aspect, that is causes of low death rate. So far we are discussed causes of high birth rate or population explosion. మనం ఇంతవరకు జననాల రేటు ఎందువల్ల అధికంగా ఉంది, జనాభా విస్ఫోటనం ఎందుకు జరుగుతుంది భారతదేశంలో అనేది చూసామండి. దానికి అదే టచ్లో ఉన్నటువంటి వేరే టాపిక్ మనం వెళ్ళబోతూ ఉన్నాం. ద టాపిక్ ఈజ్ కాజెస్ ఆఫ్ లో డెత్ రేట్ హియర్. స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ క్లియర్ కట్ అటెన్షన్ హియర్. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను మనం పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎందుకని అంటే ఇప్పటివరకు మనం చూసింది జననాల రేటు, ఇప్పుడు మనం చూడబోయేది మరణాల రేటు.
ది ప్రెజెంట్ టాపిక్ ఆర్ డిస్కసింగ్ ఈజ్ డెత్ రేట్స్ ఇన్ ఇండియా. we ఆర్ హ్యావింగ్ లో డెత్ రేట్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఎందువల్ల భారత ఆర్థిక వ్యవస్థలో తక్కువ జననాల రేటును మనం నమోదు చేసుకుంటున్నాము. అండర్ దట్ వీఆర్ హ్యావింగ్ పాయింట్స్ లైక్ కంట్రోల్ ఆఫ్ ఫ్యామిన్స్, కరువులు కాటకాలు వరదలను తగ్గించడం. ఎప్పుడైతే వరదలు, డ్రాట్ కండిషన్స్, ఫ్లడ్ కండిషన్స్ను మనం తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా మనకున్నటువంటి డెత్ రేట్ ఏమవుతుంది, తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ దిస్ పర్పస్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ గ్రేటర్ రోల్ టు ప్లే. ఈ ప్రత్యేకమైనటువంటి అంశంలో ప్రభుత్వ వర్గాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, కలెక్టర్లు లాంటి వాళ్ళు, ఎంఆర్ఓలు లాంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని ఫ్లడ్స్ వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, కాటకాలు వచ్చినప్పుడు ప్రజలను రక్షించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉంటారు. ది గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ గవర్నమెంట్ మిషనరీ రెడీ టు టేక్ సో మెనీ ప్రికాషనరీ స్టెప్స్ టు కంట్రోల్ ది famine conditions, drought conditions and flood conditions which are arises in particular region or area in the duration of rainy season. వర్షాకాలంలో ప్రత్యేకంగా మనకి కరువు కాటకాలు కానీ, అలాగే వరదలు లాంటివి కానీ, క్షామాలు లాంటివి కానీ, కరువులు లాంటివి కానీ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ముందస్తుగానే కలెక్టర్లు, అలాగే ఆర్థిక పరమైనటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా మనకు కావాల్సినటువంటి సహాయక చర్యలు, హెల్పింగ్ మెజర్స్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడుతూ ఉంటారు. దీనివల్ల కూడా ఆ యొక్క క్షామాలలో కరువులు వచ్చినప్పుడు చనిపోయేటువంటి వారి సంఖ్య ప్రభుత్వ వర్గాలు తీసుకున్నటువంటి ముందు చూపు చర్యల వల్ల మరణాల సంఖ్య అనేది మనకి తగ్గుతూ ఉంటుంది. దిస్ ఈజ్ నోటెడ్ యాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ లో డెత్ రేట్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో మరణాల రేటు తగ్గడానికి ఈ యొక్క కరువులను నియంత్రించడం అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి పాయింట్గా మనము గుర్తించక తప్పదు. నెక్స్ట్ పాయింట్, కంట్రోల్ ఓవర్ ఎపిడమిక్స్. ఎపిడమిక్స్ హియర్, ఎపిడమిక్స్ అంటే మనకి వచ్చేటువంటి అన్ని రకాల వ్యాధులకి వీఆర్ హ్యావింగ్ సో మెనీ కమ్యూనికబుల్ డిసీజెస్ హియర్. కలరా, ప్లేగ్, వాటర్ కాజింగ్ డిసీజెస్, మలేరియా ఎక్సెట్రా డిసీజెస్. ఇలాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ ఒకరినొకళ్ళు సహజీవనం చేయడం వల్ల కానీ, అలాగే ఒకరినొకరు దగ్గరగా జీవించడం వల్ల కానీ మనకు వచ్చేటువంటి అంటువ్యాధులు చాలా ఉన్నాయి. ఇలాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ని మనం తగ్గించడానికి డాక్టర్స్, అలాగే హెల్త్ సెక్టార్స్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎప్పటికప్పుడు మనకి ఎపిడమిక్స్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. మందులను, అలాగే దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్, టీకాలను వాళ్ళ యొక్క పరిశోధనల ఫలితంగా రిలీజ్ చేయడం వల్ల ఈ ఎపిడమిక్స్ని మనం కంట్రోల్ చేస్తున్నాము. ఇలాంటి ఎపిడమిక్స్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేశామో ఆటోమేటిక్గా మరణించే వారి సంఖ్య ఏమవుతుందండి, తగ్గేటువంటి అవకాశం ఉంది. హియర్ ఆల్సో వీఆర్ రికార్డెడ్ లో డెత్ రేట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కంట్రోలింగ్ ఆఫ్ ఎపిడమిక్స్ విచ్ ఆర్ ఎరైజెస్ ఇన్ ది సీజన్ టు సీజన్. ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు మారతాయో, ఎప్పుడైతే వాతావరణంలో ప్రత్యేకమైనటువంటి తేడాలు వస్తూ ఉంటాయో, టెంపరేచర్లో కానీ, రెయినీ కండిషన్లో కానీ, అలాంటి సమయాల్లో ప్రజలకు మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి శరీర స్వభావాల వల్ల అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ అప్పటికప్పుడు వైద్యులు నియంత్రణ చేయడం వల్ల కూడా మరణాల సంఖ్య మనకు తగ్గుతుంది. ఎప్పుడైతే మరణాల సంఖ్య తగ్గిందో జనాభా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో వీఆర్ నోటింగ్ లో డెత్ రేట్స్ ఇన్ ఇండియన్ సొసైటీ. నెక్స్ట్ కాన్సెప్ట్, that is other factors here, spread of literacy and education. Under low death rates we are having other factors. అనేక రకాల ఇతర అంశాలు ఉన్నాయి. ఆ ఇతర అంశాల్లో ఫస్ట్ వన్ ఏంటంటే స్ప్రెడ్ ఆఫ్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్. ది ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో రికార్డెడ్ హై బర్త్ రేట్ ఆర్ లో డెత్ రేట్ ఇన్ ఇండియా. ఎప్పుడైతే మనకున్నటువంటి బర్త్ రేట్ తగ్గాలి అని అనుకుంటున్నామో కంపల్సరీగా వీఆర్ రెడీ టు ఇంక్రీజ్ అవర్ మెయిన్ మ్యాటర్స్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్, ఎస్పెషల్లీ ఇన్ ది కేస్ ఆఫ్ రూరల్ పాపులేషన్. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వారి యొక్క విద్యా ప్రమాణాలు, అక్షరాస్యత అవకాశాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ది రూరల్ చిల్డ్రన్ హూ ఆర్ రెడీ టు గో స్కూల్ ఓన్లీ వీఆర్ హ్యావింగ్ 30%. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడికెళ్ళేటువంటి పిల్లల యొక్క సంఖ్య మనకు 30%గానే ఉందండి. ఈ 30%ని మనం ఏం చేయాలి, ఇంకా పెంచగలగాలి. 60-80%కి మనం తీసుకెళ్ళగలగాలి. ఎప్పుడైతే ఈ రేషియోని,
ఈ యొక్క సంఖ్యను మనం పెంచగలుగుతామో వీఆర్ రెడీ టు హ్యావ్ ది ఫెసిలిటీ దట్ ఈజ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అలాంగ్ విత్ అర్బన్ ఏరియాస్. పట్టణాలకు తోడుగా, పట్టణాలకు జతగా గ్రామాల్లో కూడా అక్షరాస్యతని, విద్యా ప్రమాణాలని మనం పెంచాలి అంటే ప్రజల్లో, విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయాలి. ఇలాంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలని కలెక్టర్ల లాంటి వాళ్ళు, విద్యాధికారులు ఎప్పుడైతే నిర్వహిస్తారో తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైన మానసిక మార్పు వచ్చి వాళ్ళ పిల్లల్ని ప్రతిరోజు కూడా బడికి పంపించే అవకాశం ఉంటుంది, వారితో పాటు పనికి తీసుకువెళ్లకుండా. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి మార్పు ఎప్పుడైతే వస్తుందో ప్రత్యేకంగా మనకి అక్షరాస్యత శాతం కానీ, విద్యా ప్రమాణాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థి బృందంలో కూడా పెరుగుతాయి. అప్పుడు మనకున్నటువంటి యొక్క జననాల సంఖ్యను తగ్గించుకుంటూ కుటుంబం యొక్క నంబర్ను మనము సరైనటువంటి నంబర్లో పెట్టుకుంటూ ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో మనం కూడా భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ రెడీ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ మ్యాటర్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ నేషనల్ ఇన్కమ్ రిలేటింగ్ టు ది కంట్రీ ఎకానమీ. ఎప్పుడైతే విద్యా ప్రమాణాలు, లిటరసీ స్టాండర్డ్స్ పెరుగుతాయో పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి ఇక్కడ సరైనటువంటి బాట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ నేషనల్ ఇన్కమ్, ది పీపుల్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో హ్యావింగ్ గుడ్ వేజెస్ ఆర్ గుడ్ శాలరీస్ ఆఫ్ దేర్ వర్క్ కండిషన్స్. విద్యా ప్రమాణాలు పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ ఆదాయాలను, మంచి ఉద్యోగాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు పెరిగినాయో వాళ్ళ కుటుంబం యొక్క సంఖ్యను వాళ్ళు తగ్గించుకుంటారు. దే ఆర్ ఆల్వేస్ హ్యావింగ్ ద బెనిఫిట్ ఆఫ్ లిమిటింగ్ ఆఫ్ ది చిల్డ్రన్ నెంబర్ ఇన్ పర్టిక్యులర్ ఫ్యామిలీ కమింగ్ న్యూ కపుల్స్ ఆల్సో. ఎవరైతే కొత్త జంటలుగా, కొత్తగా వివాహం చేసుకున్నటువంటి సభ్యులుగా ఉంటారో వాళ్ళ యొక్క కుటుంబంలో, వాళ్ళ యొక్క సంతానం విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయం మేమిద్దరం మాకిద్దరం, V2 ours 2 కావచ్చు, V2 ours 1 కూడా కావచ్చు. నవేడేస్ గవర్నమెంట్ హ్యావింగ్ ద స్లోగన్ దట్ ఈజ్ 1 point V2 ours 1, మేమిద్దరము మాకిద్దరం మాకు ఒకళ్ళు అనేటువంటి నినాదాన్ని ఫ్యామిలీ పరంగా చాలా చొరవగా తీసుకెళ్ళింది. ఈ చొరవైనటువంటి నినాదం బాగా అందుబాటులోకి రావాలి, ప్రజల చేత ఆచరణలోకి తీసుకురావాలి అంటే ఆ యొక్క శక్తి ఎడ్యుకేషన్ లేదా లిటరసీకి మాత్రమే ఉందని మనం చాలా ధైర్యంగా, నమ్మకంగా చెప్పవచ్చు. ది స్లోగన్ ఆల్వేస్ హ్యావింగ్ ద బ్యాకింగ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఆర్ లిటరసీ స్టాండర్డ్స్ విచ్ ఆర్ ఎంటైటిల్డ్ ఇన్ రూరల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. గ్రామీణ భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలకు మంచి విద్యా ప్రమాణాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే మేమిద్దరం మాకొకరు, మేమిద్దరం మాకిద్దరు అనేటువంటి నినాదానికి ఒక ఆచరణ రూపం ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. వితౌట్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ వీ కాంట్ కంట్రోల్ సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీ, బర్త్ రేట్స్ అండ్ అవేర్నెస్, అప్గ్రేడేషన్ ఆఫ్ థింకింగ్ ఇన్ వన్ కంట్రీ లైక్ ఇండియా. నెక్స్ట్ సెకండ్ మ్యాటర్, ఇంప్రూవ్డ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. We are taking safe drinking water as other factors point in this particular topic. ఈ ప్రత్యేకమైనటువంటి అంశంలో సురక్షితమైనటువంటి మంచినీరు గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందంటే ది వాటర్ ప్లేయింగ్ ది కీ రోల్ ఇన్ ది ప్రిజర్వేషన్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఇన్ ఎవ్రీ సొసైటీ. సమాజంలో, దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆ యొక్క ఆరోగ్య విషయాలను మనం పరిరక్షించాలంటే వాటర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కలిగినటువంటి అంశంగా చెప్పుకోవాలి. నవేడేస్ వీఆర్ అబ్జర్వింగ్ వీఆర్ ఆల్ యూజింగ్ మినరల్ వాటర్ క్యాన్స్ ఫర్ అవర్ హోమ్ డ్రింకింగ్. ప్రస్తుతం సమాజంలో మనం గమనిస్తున్నాం, వీఆర్ హ్యావింగ్ వన్ యాక్టివిటీ ఇన్ యువర్ రెగ్యులర్ టైం టేబుల్ లైక్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్ దట్ ఈజ్ విత్ క్యాన్. ఈ రోజున మినరల్ వాటర్ క్యాన్లు తెచ్చుకొని ప్రత్యేకంగా మనం ఇంట్లో పెట్టుకొని తాగవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది అయితే వాటర్ ప్యూరిఫైయర్స్ వాడుతున్నారు because of the water pollution in the society. This type of water pollution causes so many diseases. ఎప్పుడైతే త్రాగేటువంటి నీరు కలుషితభరితంగా అవుతుందో, త్రాగేటి నీరు పరిశుద్ధ జలంగా ఉండదో ప్రజల యొక్క ఆరోగ్య ప్రమాణాలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆరోగ్య ప్రమాణాలు తగ్గిపోతాయో వారు ఎక్కువ కాలం బతికేటువంటి అవకాశం ఉండదు, వాళ్ళు తక్కువగానే మరణానికి దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దే ఆర్ హ్యావింగ్ డెత్స్ విత్ మినిమమ్ ఏజ్ 40, 50 ఎక్సెట్రా. 40-50 సంవత్సరాల్లోనే ఈ పరిశుద్ధ జలం అనేది దొరకని కారణంగా ప్రజలు చాలామంది మరణాల బారిన పడేటువంటి అవకాశం
ఉంటుంది. ఇలాంటి మరణాల బారిన పడినప్పుడు వాళ్ళందరికీ వచ్చేటువంటి అనేక రకాల జబ్బులకు కొన్నిటికైతే ట్రీట్మెంట్ కూడా లేదని మనకి డాక్టర్సే బైక్ చెప్తున్నారు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ చికిత్సలు దొరికేటువంటి అవకాశం లేనటువంటి జబ్బులు మనకు వచ్చినాయో ఆటోమేటిక్గా ప్రజల యొక్క డెత్ రేట్, మరణాల రేటు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్ we must increase the supply or safe drinking water facility in every society, whether the country is developed or developing. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందినా, ఒక దేశం ఆర్థికంగా వెనుకబడి ఉన్నా మనము ప్రత్యేకంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ సౌకర్యాన్ని కలిగి ఉండాలి. బికాస్ ది వాటర్ ఈజ్ ప్లేయింగ్ ఏ కీ రోల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ హ్యూమన్ హెల్త్ ఇన్ మోడర్న్ టైమ్స్. అధునాతన కాలంలో తాగేటువంటి శుద్ధ జలం గనక పరిశుద్ధమైనటువంటి స్థితిలో లేకపోతే మనం అనారోగ్యాల బారిన పడిపోతూ ఉంటాము. ఈ అనారోగ్యాల బారిన పడితే మనం దాన్ని క్యూర్ చేసుకోవడానికి, నివారణ చేసుకోవడానికి ఉన్నటువంటి సదుపాయాలు వైద్య రంగంలో కూడా చాలా తక్కువగానే ఉన్నాయని వైద్యులు మిగిలినటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళు కూడా మనకు ప్రత్యేకంగా ఇక్కడ చెబుతూ ఉన్నారు. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ ఆల్ హ్యావింగ్ ద ఫెసిలిటీ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఆఫ్ అవర్ ఓన్ బేసిస్. ప్రత్యేకంగా మనం సొంతంగానే శుద్ధ జలాన్ని తాగేటువంటి అవకాశాన్ని కలిగి ఉండాలి. ఇన్ రూరల్ ఏరియాస్ ఆల్సో వీఆర్ రెడీ టు అబ్జర్వ్, వీఆర్ రెడీ టు ప్లాంట్ ది మినరల్ వాటర్ ప్లాంట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ హెల్త్ ఇన్ రూరల్ పాపులేషన్. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రోజున చూసినట్లయితే రిమోట్ విలేజెస్, మారుమూల ఉన్నటువంటి పల్లెటూరుల్లో కూడా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళి కూడా ప్రజలు మినరల్ వాటర్ క్యాన్ తెచ్చుకొని త్రాగేటువంటి నీరు మాత్రం పరిశుద్ధంగా ఉందా లేదా అనేది పరిశీలించుకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. నవేడేస్ వీఆర్ రికార్డింగ్ ది పొల్యూషనరీ యాక్షన్స్. వాటర్ పొల్యూషన్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మిక్సింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ టుగెదర్ పైప్లైనింగ్ అండర్ గ్రౌండ్. బికాజ్ ఆఫ్ దీస్ రీజన్స్ వీఆర్ హ్యావింగ్ వాటర్ పొల్యూషన్ కండిషన్స్. ఈ రోజున నీటి కాలుష్యం, జల కాలుష్యం ఎందుకు పెరుగుతుందంటే పరిశ్రమల సంఖ్య బాగా పెరగడము, ఆ పారిశ్రామిక వర్గాలు వచ్చేటువంటి పారిశ్రామిక వ్యర్థాలను చెరువుల్లోకి, కాలువల్లోకి, నదుల్లోకి పెట్టేయడము, తత్ఫలితంగా అండర్ గ్రౌండ్ భూగర్భ జలాలు మొత్తం కూడా బాగా కలుషిత భరితం అవడం వల్ల కూడా ఈ రోజున వాటర్ పొల్యూషన్ మనం అందరం కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితిని మనం అధిగమించాలి అంటే వీఆర్ రెడీ టు అవైల్ ఆఫ్ వన్ ఫెసిలిటీ ఆర్ మ్యాటర్, దట్ ఈజ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ అవర్ హోమ్ లెవెల్స్. ప్రత్యేకంగా మనం నివసించేటువంటి ఇళ్లలో పరిశుద్ధ జలాన్ని మాత్రమే మనం త్రాగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది కొంత ఇన్వెస్ట్మెంట్ను కోరుకుంటుంది, కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పనే, కానీ తప్పనిసరి. ఎందుకని అంటే ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం. వేరే రకమైనటువంటి వృధా ఖర్చులు తగ్గించుకొని మనం ఇక్కడ కొంత అమౌంట్ని నెలవారీ ఖర్చుల్లో పరిశుద్ధ జలానికి వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ లో డెత్ రేట్స్ ఇన్ ఇండియా. బికాజ్ ఆఫ్ ది సప్లై ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఆల్సో రికార్డెడ్ లో డెత్ రేట్స్ ఇన్ ఇండియా. ప్రజలందరూ కూడా త్రాగే పరిశుద్ధ జలాన్ని వాడుతున్నారు కాబట్టి ఖర్చు అవకాశం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఈ ప్రత్యేక కారణం వల్ల కూడా భారతదేశంలో మరణాల యొక్క సంఖ్య ఏమవుతుంది, తగ్గుతుందని మనం చెప్పక తప్పదు. నెక్స్ట్, మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హెల్త్ కేర్ అవేర్నెస్. మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హెల్త్ కేర్ అవేర్నెస్. In India we are observing we are so much developed in health matters or in health sector also. The doctors and nurses which we are playing vital role in the health sector are having the so much knowledge regarding their discipline of work. ఈ రోజున డాక్టర్లను, నర్సులను హాస్పిటల్లో కనుక మనం గమనించేటట్టే వాళ్ళందరికీ సరైనటువంటి ప్రామాణిక విద్య, స్టాండర్డ్ ఎడ్యుకేషన్, మెడికల్ కోర్సెస్ అందరూ కూడా నియమబద్ధంగా వాళ్ళు చేసే ఆయా వృత్తుల్లోకి వస్తున్నారు. దీనివల్ల కూడా మనం లో డెత్ రేట్ని నమోదు చేసుకుంటున్నామని ఎలాంటి అనుమానం లేకుండా చెప్పడానికి అవకాశం ఉంది. ది మెడికల్ సెక్టార్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ ప్రైవేట్ సెక్టార్, ఈజ్ సో మచ్ డెవలప్డ్ ఇన్ ప్రెజెంట్ డేస్. ప్రస్తుత కాలంలో ప్రైవేటు రంగంలో మనం కనుక గమనించినట్లయితే విపరీతమైనటువంటి వైద్య సదుపాయాలు పెరిగినాయి. కార్పొరేట్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్పెషల్ నర్సింగ్ హోమ్స్, డిస్పెన్సరీస్ ఆర్ సో మచ్ డెవలప్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇన్ ఇండియా. భారత గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రోజున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్,
ఒక ప్రత్యేకమైనటువంటి రోగానికి ప్రత్యేకమైనటువంటి వైద్యాధికారి దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఆ యొక్క హాస్పిటల్స్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రైవేట్ రంగంలో ఇవి బాగా అభివృద్ధి చెందినాయి. గవర్నమెంట్ ఆల్సో టేకింగ్ సో మెనీ స్టెప్స్ టు ఇంప్రూవ్ ది మెడికల్ ఫెసిలిటీస్ విచ్ వీఆర్ ప్రివేల్డ్ ఇన్ మెడికల్ హాస్పిటల్స్ ఎంటర్టైన్డ్ బై ది ప్రైవేట్ బిజినెస్ పీపుల్ యాజ్ వెల్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ ఆల్సో. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లాగానే ప్రభుత్వ రంగంలో ఎవరైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో వాటిని మనం ఇక్కడ జీహెచ్ అని పిలుస్తూ ఉంటామండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ అని పిలుస్తూ ఉంటాం, జీజీహెచ్లు అంటూ ఉంటాం. సర్వజన ఆసుపత్రి అని, జనరల్ ఆసుపత్రి అని రకరకాల బోర్డులను మనం గమనిస్తూ ఉంటాం. వీటిల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జబ్బుకి ప్రత్యేకమైనటువంటి వార్డుల్లో మనకి చికిత్సలు ఇచ్చే విధంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి జీజీహెచ్ని డెవలప్ చేయాలంటే గవర్నమెంట్ ఓన్లీ టేకింగ్ సో మెనీ స్టెప్స్ విత్ ది హెల్పింగ్ ఆఫ్ యాలకేషన్ ఆఫ్ బడ్జెట్ ఇన్ అవర్ రెగ్యులర్ ఇయర్స్. ప్రతి సంవత్సరం రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ వచ్చేటువంటి మెడికల్ బడ్జెట్, వైద్య రంగంలో కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ద్వారా మాత్రమే ఇక్కడ గవర్నమెంటు ప్రభుత్వ హాస్పిటల్స్ మనకి ఏవైతే ఉన్నాయో సర్వజన ఆసుపత్రి అని, జనరల్ ఆసుపత్రి అని రకరకాల పేర్లతో మనం పిలుస్తున్నామో ఆ బడ్జెట్లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల కేటాయింపు ద్వారా మాత్రమే ఈ యొక్క ఆర్థిక రంగము, వైద్య రంగాన్ని ప్రభుత్వ అధికారులు అలాగే ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్స్ ఎవరైతే మనకున్నారో వాళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వితౌట్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది మినిస్టర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ది పోర్ట్ఫోలియో యాజ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ టేకింగ్ సో మెనీ స్టెప్స్ ఫర్ ది రిగార్డ్నెస్ ఆఫ్ ది గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్. వాళ్ళ యొక్క అటెన్షన్ లేకుండా, వాళ్ళ యొక్క శ్రద్ధ లేకుండా, బడ్జెట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించకుండా సర్వజన ఆసుపత్రులు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అభివృద్ధి అనేది జరగదు. విత్ ది కాంపిటీషన్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ వీఆర్ రెడీ టు ఎంటర్టైన్ ఆర్ వీఆర్ రెడీ టు హ్యావింగ్ ద నీడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ గివింగ్ సర్వీస్ టు ది మ్యాటర్స్ లైక్ health to the all people of the India, especially rural people or poor people. గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే వైద్య సదుపాయాలు కొద్దిగా దూరంగా నివసిస్తూ ఉంటారో వాళ్ళందరికీ అకస్మాత్తుగా జరిగినటువంటి ప్రమాదాల వల్ల, అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదాల వల్ల, యాక్సిడెంట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో మనము వాళ్ళందరికీ ఆ యొక్క నిండు ప్రాణాలను నిలబెట్టాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది. ఎవరితో పోటీ పడాలి? ప్రైవేట్ హాస్పిటల్తో పోటీపడి ఆ యొక్క అవసరాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ది ఇంప్రూవ్డ్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హెల్త్ కేర్ అవేర్నెస్, మెరుగైనటువంటి వైద్య సదుపాయాల ద్వారా, ఆరోగ్య సంరక్షణ విధానాల ద్వారా ఈ యొక్క చైతన్యాన్ని కలిగించి భారతదేశంలో చాలా వరకు మనం డెత్ రేట్ని కంట్రోల్ చేశాము. హియర్ వీఆర్ నోటింగ్ కంట్రోల్డ్ డెత్ రేట్స్ with the help of the point that is medical facilities and health care awareness. We are ready to create awareness relating to the health preservations among the people also. ప్రభుత్వము అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి అనేక రంగాల వాళ్ళు, వైద్యులు అప్పుడప్పుడు మనకు ఆరోగ్య సదస్సులు పెడుతూ ఉంటారు. దే ఆర్ కండక్టింగ్ హెల్త్ మిషన్స్ అండ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాలంటర్లీ ఆఫ్ దేర్ ఓన్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజంలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా, ఎలాంటి చెల్లింపులు తీసుకోకుండా వాళ్ళ యొక్క హాస్పిటల్ గురించి ప్రచారం చేసేటప్పుడు వాళ్ళు మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు, ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు. ది మీటింగ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది హెల్త్ ప్రిజర్వేషన్, ఆరోగ్య సంరక్షణ కోసం వాళ్ళు అనేక రకాల సదస్సులు నిర్వహించినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి అనేక రకాల సంరక్షణ విధానాలను కనుక మనం పాటించినట్లయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే గుడ్ డైట్స్, మంచి సంతులిత ఆహారాన్ని తీసుకుంటామో ఆటోమేటిక్గా మన ఆరోగ్యం సంరక్షణమైనటువంటి పదంలో ఉంటుంది. మనం తక్కువగా రోగాల బారిన పడుతూ ఉంటాము. అలాగే మనం నివసించేటువంటి ఆ యొక్క పరిసరాలు కూడా పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళు ఆరోగ్య సదస్సులో చెబుతూ ఉంటారు. వీఆర్ హ్యావింగ్ ఇలిటరసీ గ్రౌండ్ ఆల్సో. మనం నిరక్షరాస్యులుగా ఉన్నప్పటికీ కూడా మనకు అర్థమయ్యేటువంటి వాడుక భాషలోనే ఆ ఆరోగ్య సిబ్బంది మన గ్రామాల్లో, మన ఇళ్ళ మధ్యలో వచ్చి ఇలాంటి సదస్సుల్ని నిర్వహిస్తూ ఉంటారు. వాటిని కనుక మనం హాజరైనట్లయితే ఆరోగ్యం పట్ల మనం తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ ఎంతవరకు, మెడికల్ ఫెసిలిటీస్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో, ఉచితంగా ఎలా ఉన్నాయి,
నామినల్గా ఉన్నటువంటి లో ఫీజెస్ ద్వారా మనం మంచి సేవలు ఎలా పొందాలి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఆల్సో రెడీ టు టేక్ ది స్టెప్స్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ విత్ ది కాంపిటీషన్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్ అవర్ సొసైటీ. ప్రభుత్వం కూడా సర్వజన ఆసుపత్రుల్లో, ప్రభుత్వం నిర్వహించేటువంటి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సదుపాయాలను పెంచడానికి ప్రైవేటు వారితో పోటీ పడి మరీ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఫియర్, భయం అనేది చోటు చేసుకుంది. వీఆర్ రెడీ టు కట్టెల్ దట్ ఫియర్. ఆ భయాన్ని మనం పోగొట్టాలి అంటే మనం తీసుకునేటువంటి చర్యల వల్లే జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నట్టయితే ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా ఈ యొక్క సర్వజన ఆసుపత్రులకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి భావన కలిగించే అవకాశము గవర్నమెంట్ చేసేటువంటి చర్యలను బట్టే ఉంటుంది, కానీ మనం చెప్పేటువంటి ఓన్లీ స్పీచ్ల వల్ల జరిగేటువంటి అవకాశం లేదు. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇంప్రూవ్మెంట్ ఇన్ శానిటేషన్ ఎక్సెట్రా. పరిసరాలను కూడా మనము సరైనటువంటి కండిషన్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనినే మనం ఇక్కడ హెల్త్ హెచ్ఆర్గా పిలుస్తూ ఉంటాం. శానిటేషన్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ ప్రివేల్డ్ ఇన్ అవర్ లివింగ్ ప్లేసెస్, ఎస్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్. యాజ్ ఫార్ యాజ్ ది హెల్త్ మ్యాటర్స్ ఆర్ కన్సిడర్డ్, we are taking more care regarding the sanitation facilities in our living conditions. మనం నివసించేటువంటి ఏ అయితే ప్రాంతాలు ఉంటాయో, అనేక రకాల వీధుల్లో కానీ, నగరాల్లో కానీ, పట్టణాల్లో కానీ, గ్రామాల్లో కానీ మనకున్నటువంటి ఈ యొక్క హెల్త్ ఫెసిలిటీస్, శానిటేషన్ ఫెసిలిటీస్ని మనము పెంచుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా డ్రింకింగ్ వాటర్, లివింగ్ కండిషన్స్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఆర్ హ్యావింగ్ ఏ వైటల్ రోల్ టు ప్లే in the process of preservation of health of the people and as a result of low death rates here. మనం తక్కువ జననాల రేటును నమోదు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మనము ఏమి చేయాలి? మనం నివసించేటువంటి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వితౌట్ ది క్లీన్లీనెస్ ఆఫ్ అవర్ లివింగ్ ఎన్విరాన్మెంట్ వీ కాంట్ ఎక్వైర్ గుడ్ హెల్త్ ఆర్ గుడ్ హెల్త్ ఫెసిలిటీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రికార్డింగ్ లో డెత్ రేట్స్ ఇన్ ఇండియా. మనము తక్కువ మరణాల రేటును నమోదు చేసుకోవాలి అంటే మనం నివసించేటువంటి ప్రాంతాల్లో మస్కిటో బర్డెన్, దోమల భారం లేకుండా, డ్రైనేజ్ బర్డెన్, మురుగునీటి పారుదల పరిశుభ్రంగా ఉండే విధంగా మనం మున్సిపాలిటీ వారి చేత, పంచాయతీ వారి చేత రెగ్యులర్ టచ్, వారితోటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వ్యవహరించినట్లయితే వాళ్ళ చేత పరిసరాలను పరిశుభ్రం చేయించుకోవచ్చు. మనకు పబ్లిక్ హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్లు మన దగ్గర పెట్టుకొని మన ఏరియాలో కానీ, స్ట్రీట్లో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య వస్తే వాళ్ళ నోటీసులోకి తీసుకెళ్ళినట్టయితే రాబోయే 2-3 రోజుల్లో వాళ్ళు దాన్ని పరిశుభ్రపరచడం, అదేవిధంగా మన దగ్గర రెఫరెన్స్ కోసం ఒక సంతకం చేసుకోవటం అనేది మనం ఈ రోజున గమనిస్తూ ఉన్నాము. బికాజ్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ రెడీ టు మెయింటైన్ గుడ్ శానిటేషన్ ఫెసిలిటీస్ అండ్ లివింగ్ ఎన్విరాన్మెంట్ ఇన్ అవర్ లైవ్లీహుడ్ ప్లేసెస్ వీఆర్ లివింగ్ ఇన్ దట్ ఏరియాస్. ఎక్కడైతే మనం నివసిస్తూ ఉన్నామో అక్కడ పరిశుభ్రమైనటువంటి వాతావరణం, హెల్దీ ఎన్విరాన్మెంట్, ఫ్రీ ఎయిర్ అండ్ లైట్ ఫెసిలిటీ, గాలి వెలుతురు సోకేటువంటి ఇళ్లల్లో మాత్రమే మనం నివసించగలగాలి. విత్ ది ఫ్రీ ఫ్లో ఆఫ్ లైట్ అండ్ ఎయిర్ వీఆర్ రెడీ టు అక్వైర్ ఆక్సిజన్ ఇన్ మోర్ కంటెంట్. ఎక్కడైతే గాలి వెలుతురు స్వచ్ఛంగా వచ్చేటువంటి ఇళ్లల్లో, గదుల్లో మనం నివసించగలుగుతామో తత్ఫలితంగా మనకు ఆక్సిజన్ కానీ, ప్రకృతి ద్వారా వచ్చేటువంటి విటమిన్లు కానీ మన యొక్క బ్రీత్ ద్వారా మన యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాయి. దానివల్ల మనకు వచ్చేటువంటి నానుడిలో ఉన్నటువంటి కొన్ని జబ్బులు, రోగాలు రాకుండా ఉంటాయి. దీనివల్ల కూడా మనం ఆరోగ్యాన్ని ప్రిజర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ది మ్యాటర్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ది సొసైటీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మెయింటైనింగ్ హెల్త్ ప్రిజర్వేషన్ ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ది డ్రీమ్ లైక్ రిడక్షన్ ఆఫ్ డెత్ రేట్స్ ఇన్ ఇండియా యాజ్ ఏ ప్రాసెస్ అవర్ ప్రాబ్లం రిడక్షన్ ఆఫ్ హై బర్త్ రేట్స్ ఇన్ ఇండియా. ఈ యొక్క కార్యక్రమంలో మనము ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నా, అలాగే తక్కువ జననాలను మనం నమోదు చేసుకోవాలి అన్నా, మరణాలను తక్కువ చేసుకోవాలి అన్నా, అదేవిధంగా మన యొక్క కళ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జనాభా విస్ఫోటనాన్ని తగ్గించాలి అన్నా, దీస్ ఆర్ ది వేరియస్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ వీఆర్ రెడీ టు కేర్ఫుల్ హ్యాండ్లింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అవర్ పాపులేషన్ కంట్రోల్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ. In our next class, I am going to discuss about the population as a problem and relating measures with the help of so many subheadings and HR points.
రాబోయే నా క్లాస్లో నేను జనాభా సమస్యను ఏ విధంగా అధిగమించాలి, జనాభా నియంత్రణకు గవర్నమెంట్ తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, అదేవిధంగా 2000 పాలసీ 2000 సంవత్సరానికి సంబంధించినటువంటి హెల్త్ పాలసీ ఒకటి ఉంది, అది కూడా నేను రాబోయే క్లాస్లో చర్చిస్తాను. థ్యాంక్ యూ.